కూరలకి పళ్ళన్నిటికంటే తోటకూరలోనే ఎక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది. మరి న్యాచురోపతి ఫాలోవర్స్ తోటకూరని కాస్త ఏదో ఒక రూపంలో రోజు ఉపయోగిస్తుంటే చాలు. అసలు శరీరానికి సహజంగా లవణాలు అందుతాయి. బయట నుంచి ఉప్పు తినకపోయినా సోడియం అంటే లవణాలు ఏమి తగ్గకుండా ఆరోగ్యంగా మనం ఉండొచ్చు. తోటకూర కొంచెం ఆకు ముదిరిందైతే ఐరన్ మనకు కావాల్సిన దానికంటే ఇంక ఎంతో ఎక్కువ తోటకూరలో ఉంటుందన్నమాట. లేత ఆకుల్లో ఐరన్ తక్కువ ఉంటుంది. కానీ ఉప్పు లేని లోటు లేకుండా కూడా న్యాచురల్ సాల్టీ టేస్ట్తో తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది. ఈ ఫ్రై చేసే పద్ధతిలో మనం పెసరపప్పు కాస్త దోరగా వేపించి ఫ్రైలో వేస్తాం. కొబ్బరి తురుము కూడా వేస్తాం. ఈ రెండిటి వల్ల తోటకూర ఫ్రై, తోటకూర వండితే లూజుగా నీళ్ళగా ఉంటే చాలామంది ఇష్టపడరు. ఈ రకంగా ఫ్రై చేస్తే ఎంతోమంది ఇష్టంగా ఆకుకూరను కూడా బాగా పిల్లలతో సైతం తినగలుగుతారు. అలాంటి హెల్దీ వేలో తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తోటకూర ఫ్రై తయారు